అరే ఎప్పటికి మా అయ్య మీద పడి ఎడతావేంది? నువ్వు మంచిగా జాబ్ చేసుకుంటే అరే నెలకు 30-40 వేలు జీతం వచ్చిందంటే ఏ మామకి ఇష్టం ఉండదు, నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు కదా. నువ్వేమో ఈనవు ఎప్పటికి ఎన్ని రోజులైనా వస్తావు అట్లా దొంగతనాలా? ఏదో ఒక రోజు తెలిసిందనుకో మా నాన్న నన్ను ఉంచడు, చంపుతాడు. ఇప్పటికైనా మారి జాబ్ తెచ్చుకో ఏదన్నా. ఇగో నాకు తిక్కలేవని చెప్తున్నా. ఏమన్నా అంటే నౌకరు చూసుకో అంటున్నావు ఏందే? పిసమ్మకుందా అనివా? నేను చదివిన 10వ తరగతికి ఎవడే నాకు జాబ్ ఇస్తాడు? 10వ తరగతికి దగ్గరది ఏదన్నా ఒకటి చూసుకో. నువ్వు చదువుతున్నావు కదా, నువ్వు చదువుకో. ఇంత డిగ్రీ అయిపోయి ఫైనల్ ఇయర్కి పోయి ఎంబీఏ చేసి డిగ్రీ పట్ట సంపాదించి మీ అయ్యకు నౌకరీ చేసి ఆ జీతం పైసలు తెచ్చి మీ అయ్య నువ్వు ఇద్దరు కలిసి ఊరే అది వేరు ఇది వేరు బావా. ఒక అయ్య చేతిలో పెట్టాలంటే ఆలోచించాలి కదా ఎవరైనా. ఇదంతా నాకు నసద్దా చెప్తున్నా. నేనంటే ఇష్టం ఉంటే నేను చెప్పినట్టు నువ్వు నాతో రా, లేకపోతే మీ అయ్య ఎవరికోవనికి తాగుబోతోనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సప్పుడేక ఆ బంగ్లా ఇల్లు పొలం అమ్ముకొని సప్పుడేకి ఇక్కడ నుంచి వీకు. అర్థమైందా?